ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ ఇదంతా కూడా ప్రభుత్వ ఖర్చుకు వేస్ట్ కదా, ఎందుకు పని పాట లేదు అక్కడ, ఏం పని చేయించుకోవాలో తెలియట్లేదు ఉద్యోగం. సరే సెక్రటరీ సచివాలయ సిబ్బంది అదే వాళ్ళకి ఏ పని చెప్పాలో వీళ్ళకి పని చెప్పడానికి ఇష్టం లేదు ఆడకి, కాబట్టి వాళ్ళకి ఏదో పని చెప్పాలి. ఇప్పుడు ఇదివరకు కనుక ఉపాధి హామీ పథకం అంటే ఏ పని చెప్పాలి అర్థం కాక రోడ్డు పక్కన గడ్డి తీయమని చెప్పారనమాట. అట్టుంటది ఈ పనులన్నీ కూడా. కానీ ఒకటి సార్, ఓకే నిజంగా వచ్చారు పెట్టారు అనుకుందాం, కానీ ఏం చూసి ఇప్పుడు వచ్చి నిజంగా ఇన్వెస్ట్ చేస్తారు? అసలు మీరు దాన్ని ఎక్కువగా ఊహించడం అనవసరం అంటున్నానండి నేను. ఎక్కువ చర్చ కూడా దండగా. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏంటంటే జన్మభూమితో రాష్ట్రం అంతా బాగుపడిపోయింది, శ్రమదానంతో రాష్ట్రం అంతా బాగుపడిపోయింది, మనది స్వర్ణాంధ్ర వచ్చేసింది. అప్పుడే మధ్యలో వచ్చి ఎవరో వచ్చి విధ్వంసం చేసేశారు, మళ్ళీ స్వర్ణాంధ్ర వచ్చేస్తుంది. ఇప్పుడు 2047కి స్వర్ణాంధ్ర వచ్చేస్తుంది. ప్రపంచంలోనే టాప్ 5లో మనం ఉండిపోతాం. ఇది ఒక ఊహా ప్రపంచంలో మనం బ్రతకడానికి ఓ పాయింట్ ఏదో ఒక టాపిక్ కావాలి. ఒక టాపిక్ అంతే, అదొక చర్చా కార్యక్రమం. అంటే మీకు ఏ టాపిక్ లేదనుకోండి, మీరేం చేస్తారు? గిల్లుతుంటారు. సూపర్ 6 అన్నారు, ఏం జరిగింది? అది ఇవ్వలేదు కదా, ఇది ఇవ్వలేదు కదా, 149 హామీలు ఇచ్చారు, అది ఇవ్వలేదు కదా, ఇది ఇవ్వలేదు కదా అని మీ అటెన్షన్ అటు పోకుండా ఉండాలంటే నెంబర్ 1 వైసీపీ వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలు వేసేయడం, వాడిని వేసేసాం వీడిని వేసేసాం, అదొక చర్చ నడుస్తుంటుంది. రెండవది, ఆల్రెడీ రైతులందరూ అద్భుతంగా వాళ్ళ స్వర్ణయుగం మొన్నటిదాకా ధ్వంసం అయిపోయింది.